సుమన్ టీవీ వీక్షకులకు అశేష ప్రజానీకానికి నమస్కారం అండి. కలో వెంకట నాయక ఆ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో మనస్ఫూర్తిగా హాయిగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. నవగ్రహాల ఫోటోలు ఇంట్లో పెట్టుకోవచ్చా, వాటికి దీపం వెలిగించవచ్చా అని కొంతమంది అడిగారు. దానికి నేను చెప్తున్నాను, నవగ్రహాల ఫోటోలు ఏ రకమైన గ్రహదోషం ఉన్న వాళ్ళైనా సరే, ఏ గ్రహదోషాలు లేకుండా ఇక మీద రాకూడదు అని అనుకున్న వాళ్ళైనా సరే, ఇంతవరకు ఏ రకమైన ఏలినాటి శని కానీ లేకపోతే ఏదైనా ఒక విశేషమైన రాహుదోషాలు కానీ కేతు దోషాలు కానీ ఏవైనా ఉండి గడిచిపోయి వెళ్ళిపోయిన వాళ్ళైనా సరే, ఈ ఎక్కువగా కష్టాలు నష్టాలు అనుభవించి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న వాళ్ళైనా సరే చాలామంది ఏమనుకుంటారంటే, ఈ నవగ్రహ మండపానికి వెళ్ళలేం కదా, ప్రతిరోజు వెళ్ళలేము, తర్వాత వారం వారం వెళ్ళడానికి కూడా కుదరచ్చు కుదరకపోవచ్చు. అటువంటప్పుడు ఈ నవగ్రహ దోషాలు పోవడానికి, తిరిగి రాకుండా ఉండడానికి ఇంట్లోనే నవగ్రహాల ఫోటో పెట్టుకుంటే అయిపోతుంది కదా, అయిపోయి ఇంట్లోనే ఒక దీపం పెట్టుకుంటే ఆ గ్రహశాంతి రెగ్యులర్గా జరుగుతున్నట్టు ఉంటుంది కదా అని పొరపాటుగా అనుకుంటారు. అది ఎట్టి పరిస్థితిలోనూ దయచేసి చేయకండి. ఇంట్లో ఏదైనా సుఖశాంతులతో జీవించాలనుకున్న వాళ్ళు, గ్రహదోషాల నుంచి విముక్తి పొందాలనుకున్న వాళ్ళు, ఏ గ్రహదోషాలు మనల్ని పీడిస్తున్నా కానీ వాటికి ఏమైనా రెమెడీస్ చేసుకుంటూ ఉన్నవాళ్ళు కానీ, ఎవరైనా కానీ ఆ ఫెయిత్ ఉన్నవాళ్ళు ఎప్పుడూ కూడా గృహస్థు ఇంట్లో నవగ్రహాల ఫోటోలు, నవగ్రహ ఆరాధన ఇంట్లో చేయకూడదండి. అలాగే ఇంట్లో చదువుకోవటం, నవగ్రహ స్తోత్రాలు రెగ్యులర్గా చదువుకోవటం అటువంటివి ఏమీ దయచేసి చేయకండి. వాటిని అసలు టచ్ చేయకుండా ఉండడం చాలా అవసరం. చేయకండి. చేయకుండా మీరు ఏం చేయాలి, ఇంట్లో దీపాలు పెట్టచ్చా అంటే అసలు ఫోటోవే పెట్టకూడదంటే ఇంక దీపాలు ఆరాధనలు ఎక్కడి నుంచి వస్తాయి, అవసరం లేదు. మీకు ఏ గ్రహం వల్ల ఇబ్బంది అని మీకు జ్యోతిష్యులు చెప్పారో ఆ గ్రహానికి ఆ జ్యోతిష్యులు చెప్పిన, పండితులు చెప్పినటువంటి రెమెడీస్ ఏవైతే ఉన్నాయో అవి ఆయా రోజుల్లో మీరు వెళ్ళి చేసేసుకోవడమే తప్ప, ఇంట్లో ఏ నవగ్రహాలని ఇంట్లో ప్రతిష్ఠించుకోవడం కానీ, ఆ నవగ్రహాలకు సంబంధించిన ఫోటో పెట్టుకోవడం కానీ, వాటికి ఏదో ఒక దీపం పెట్టడం కానీ అటువంటివి ఏమీ చేయకూడదండి. చేస్తే కష్టాలు ఎక్కువైపోతాయి. ఎలాంటి కష్టాలు అయిపోతాయి అంటే, రొటీన్గా కేతుగ్రహ దోషం వల్ల ఆయుర్భావానికి ఇబ్బంది వచ్చి ఏదైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటే సంవత్సరం తర్వాత జరగవలసింది ఇవాళే అయిపోతుంది. అట్లాగే శని దోషం వల్ల ఏదైనా దోషం పీరియడ్ నడుస్తూ ఉంటాయి కదా, దశలు, ప్రతి జాతకుడికి దశలు నడుస్తూ ఉంటాయి కదా, ఆ టైంలో ఏదైనా ఎప్పుడో 6 నెలల తర్వాత జరగాలి అని అనుకున్నది ముందే జరిగిపోతుంది. అంటే కీడు ముందు జరిగే అవకాశం ఉంది. తర్వాత నవగ్రహాలు అనేవి అన్ని ఆలయాల్లో కూడా ప్రతిష్ఠించరు. మీరు నార్మల్గా కనుక చూసినట్లయితే శివాలయంలో ఉంటాయి. శివాలయంలో కూడా ఆలయం లోపల కాంపౌండ్లో ఒక మూల ఉంటాయి. వాటికి కేటాయించబడిన, ఆగమశాస్త్ర ప్రకారం కేటాయించబడిన మూల మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత అక్కడ చేసే అర్చకులు కూడా వేరేగా ఉంటారు. అక్కడ మనం వెళ్ళి చేసుకునే పరిహారాలన్నింటికీ కూడా వేరేగా వస్తువులు అమ్ముతారు. అవి వేరేగా తీసుకెళ్ళి అక్కడ చేసేసి మనం కాళ్ళు కడుక్కొని ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసుకుని బట్టలు మార్చుకుని ఇన్ని చేస్తాం కదండి. అటువంటిప్పుడు ఆ ఫోటోల్ని తెచ్చి ఇంట్లో మనం మహాలక్ష్మి తొట్టె పక్కన పూజ గదిలో ఎలా పెట్టుకోవాలి? పెట్టుకోకూడదు. కనుక నవగ్రహ దోషాలు ఉన్నా లేకపోయినా, ఏ దశలు నడుస్తున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, సామాన్య గృహస్థులు, తర్వాత రెగ్యులర్గా ఉపాసనలు చేసుకునేవాళ్ళు, పీఠాలుండి రోజు పూజలు చేసుకునేవాళ్ళు, ఎవ్వరైనా అంటే ఎటువంటి స్థితిలో జీవిస్తున్నటువంటి ఆస్తికులైనా కానీ నవగ్రహాలకు సంబంధించిన ఫోటోలు మన ఇళ్లల్లో ఉండకూడదు. వాటికి ఏ రకమైన ఆరాధనలు ఇంట్లో చేయకూడదు. అట్లాగే చాలామంది ఏం చేస్తూ ఉంటారు, ఒక పొరపాటు అంటే సూర్యుడి ఫోటో తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. సూర్యభగవానుడు గ్రహరాజు ఫోటో తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. ఆ ఆలయం దగ్గర సూర్య దేవాలయం ఉంటే ఆలయం దగ్గరికి వెళ్ళి ఆ ప్రాంతాల్లో వెళ్ళి కొనుక్కొని అక్కడ అమ్ముతూ ఉంటారు ఫోటోలు అవిని. అక్కడి నుంచి వెళ్ళి
టక్కన కొనుక్కొని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటారు. కానీ పొరపాటున కూడా గ్రహరాజు అయినప్పటికీ కూడా ప్రత్యక్ష దైవం ఆయన సూర్యుడు అయినా సరే ఆయన ఫోటో ఇంట్లో పెట్టుకోవద్దండి. ఆయన ఎలాగో ప్రత్యక్ష దైవం, తెల్లారులేస్తే సూర్యకాంతి మనకు కనిపిస్తూనే ఉంటుంది. మీకు అంతగా కావాలంటే సూర్యుడు నమస్కార ప్రియ, బయటికి వెళ్ళి ఒక నమస్కారం పెట్టుకోండి. అంతేగాని ఆయన ఫోటోని మాత్రం ఇంట్లో పెట్టుకోకండి. ఇంట్లో పెట్టుకోకుండా మీకు ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి ఎక్కువైపోతాయి అవి. దానివల్ల మీరు గమనించి చూసుకోండి. నా మాటలేమీ నమ్మొద్దు, గమనించి చూసుకోండి. చూసుకొని అవును నిజమే అనిపిస్తే అప్పుడు పాటించండి. ఎందుకు నేను చెప్తున్నానంటే తెలియక ఇరుక్కుంటూ ఉంటాం. ఒక ఆలయానికి వెళ్తాం, అక్కడ సూర్యుడి ఫోటోలు అమ్ముతారు, అది తెచ్చేసుకుంటాం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత అన్నారు కదా, ఇంట్లో పెట్టుకుంటే తప్పేంటి అని. చాలా పెద్ద దోషం అది. అట్లాగా తెచ్చుకోవద్దు. గ్రహరాజు అయినా సరే సూర్యుడి ఫోటోలు ఇంట్లో పెట్టుకోవద్దు. ఏ రకంగా చూసినా కానీ గ్రహాలకు సంబంధించి ఏ మ్యాటరు ఇంట్లో పెట్టుకోవద్దు. పెట్టుకోకుండా మీకు ఏదైతే జ్యోతిష్కులు కేటాయిస్తారో అవి అక్కడికి వెళ్ళి చేసేసుకోండి. అక్కడితో అది పూర్తయిపోతుంది. సూర్య భగవానుడి ఫోటోలు ఇప్పటికే ఇళ్లల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాటిని శనివారం నాడు ఆదివారం తీయకండి, శనివారం నాడు తీసుకెళ్ళి లేదా సోమవారం నాడు తీసుకెళ్ళి ఏదో ఒక రావి చెట్టు మొదట్లో విడిచిపెట్టేసి, గుడి దగ్గర రావి చెట్టు మొదట్లో విడిచిపెట్టేసి దండం పెట్టుకుని వచ్చేసేయండి. అంతేగాని గ్రహరాజు కాబట్టి సూర్యుడి ఫోటోలు కూడా పెట్టుకోకూడదు. ఇది మీరు పాటించి ఇప్పటికే ఏదైనా చిక్కుల్లో ఉన్నట్టయితే అందులోంచి విముక్తి పొంది ప్రశాంతంగా జీవించాలని, ఆ గ్రహదోషాలేవి మిమ్మల్ని బాధించే అవకాశం మీరే ఇన్వైట్ చేసినట్టుగా అవుతుంది దీనివల్ల. అవి చేయకుండా వీలున్నంత ప్రశాంత జీవనాన్ని మీరు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు ఏమైనా రవి ఫోటోలు కానీ ఏదైనా ఉన్నట్లయితే, రవిగ్రహ ఫోటోలు ఏమైనా ఉన్నట్లయితే కనుక సూర్యుడి ఫోటోలు అవి తీసేసి ఇంట్లో మహాలక్ష్మి మీకు అనుకూలమైనటువంటి, మీకు ఇంట్లో పురాతన కాలం నుంచి వస్తున్న వాటిని తప్ప ఎక్కడ పడితే అక్కడ కొన్ని తెచ్చి పెట్టడం అనే అలవాటు చేసుకోకుండా, ఒకవేళ ఆ అలవాటు ఆల్రెడీ ఉన్నట్టయితే వాటిని వదిలించుకుని ఎక్కడ విడిచిపెట్టి నమస్కారం చేసుకుని భక్తిపూర్వకంగా విడిచిపెట్టండి, తిట్టుకోవద్దు. చేసుకుని అక్కడితో ఆ తప్పు నుంచి బయటపడి ప్రశాంతంగా ఇంటికి వచ్చి ప్రశాంత జీవనం సాగించండి. ఈ నేను చెప్పిన ఈ సలహా మీకు చాలా ఉపయోగపడుతుందని, ఈ పరిహారం చేసుకుని మీరు సుఖ సంతోషాలతో సంతోషంగా జీవిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జీవించాలని కోరుకుంటూ, మీరందరూ బాగుండాలని ఆశిస్తూ మనస్సంకల్ప సిద్ధిరస్తు.